సంఘటన ఆ కుటుంబానికి పెనుశాపంగా మారింది. ఇంటి పెద్ద మంచాన పడడంతో కుటుంబ పోషణకు ఇల్లాలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండలం బక్కచింతలపాడుకి చెందిన మడకం ఇడమయ్య సుశీల దంపతులు 2019లో పనుల కోసం పాల్వంచ వలస వెళ్లారు. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇడమయ్య ఇనుప ఊచలు తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడగా వరంగల్లోని ఎంజీఎంకి తరలించారు. అతడి 2 కాళ్లను వైద్యులు తొలగించారు. ఇడమయ్య చేతులు చొచ్చుబడిపోయాయి. ఆసుపత్రిలో 2 నెలలు చికిత్స అనంతరం ఇడమయ్య సుశీల దంపతులు సొంతూరికి వచ్చారు. సుశీల 7 ఏళ్లుగా కూలీ పనులకు వెళ్తూ భర్త బాగోగులు చూసుకుంటోంది. వీరి దయనీయ పరిస్థితిని చూసి గ్రామస్తులు ఓ చిన్న ఇంటిని సమకూర్చారు. తల్లి చనిపోయిన ఓ చిన్నారిని సుశీల దంపతులు పెంచుకుంటున్నారు. ఐటీడీఏ చొరవ చూపితే గ్రామంలో ఓ చిన్నపాటి కిరాణా దుకాణం పెట్టుకొని బతుకిడుస్తామని ఇడమయ్య చెబుతున్నారు. కాళ్లుపోయి 7 ఏళ్లు కావస్తున్నా పింఛను మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లో ఇడమయ్యకు సదరం ధ్రువపత్రం వచ్చింది. కలెక్టర్ ఐటీడీఏ పీఓ స్పందించి తమకు పింఛను జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నాడు. Rupik. No hidden charges. ప్రకటనల అనంతరం ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం. నమస్తే.